ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫేమస్ ఫోక్ సింగర్ సౌమ్య గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే సాంగ్స్ పాడడం ఎప్పుడు స్టార్ట్ చేశారనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అక్క. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఫస్ట్ గా మన ఇంటర్వ్యూని ఒక మంచి సాంగ్, ఫోక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఫోకే పాడాలా? ఫోకే పాడాలి. మీకు ఫోక్ అంటేనే ఇష్టం కదా? అవును. పాడండి. బాయిల్లో బచ్చల్లి కూర, అంజయ్య నేల బారే నెల్లి కూర, వాలు కొమ్మల చింత చిగురు, అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. బాయిల్లో బచ్చల్లి కూర, అంజయ్య నేల బారే నెల్లి కూర, వాలు కొమ్మల చింత చిగురు, అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. వచ్చిపోయే తోవలోన అంజయ్య, వచ్చిపోయే తోవలోన అంజయ్య, రచ్చాలెవరో చేసినారు. వినడానికి చాలా బాగుంది అసలు. ఫోక్ అంటేనే తెలంగాణ, అంటే తెలంగాణను మీ పాట ద్వారా మంచిగా గుర్తు చేసుకున్నట్టు అనిపించింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు? మాది పెద్దపల్లి డిస్టిక్, గోదావరి కని. ఓకే. మా అమ్మ వాళ్ళది అక్కడే, మా అత్తయ్య వాళ్ళది కూడా అక్కడే. ఓకే. ఏం చదువుకున్నారు? డిగ్రీ చేశారా? ఎప్పటి నుండి పాడడం స్టార్ట్ చేశారు అసలు? స్టార్ట్ చేయడం అంటే 6th క్లాస్ నుండి. ఓకే. మీరు స్టార్ట్ చేసిన సాంగ్ ఏంటిదో పాడండి ఒకసారి. 3rd క్లాస్లో మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట, ఒక్కసారి. చిన్నప్పుడు పాడినది. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదుపలేనంటది, ఎట్లా ఉండానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. ఈ పాట 3rd క్లాస్లో వాడిన. వావ్, ఎంత బాగా పాడారు అసలు. 3rd క్లాస్ అంటే ఏం తెలియదు అప్పుడు, అప్పుడే ఇంత బాగా పాడారంటే చాలా గ్రేట్ అసలు. మీరు థ్యాంక్ యూ అక్క. ఎవరి ఇన్స్పిరేషన్ మీకు ఈ సాంగ్స్ పాడడానికి? అంటే ఎవరైనా నేర్పించారా మీకు సాంగ్స్? లేదు, నేర్పించలేదు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు 2009లో పీక్ మూమెంట్ అది. ఆ సమయంలో అంటే చౌరస్తాల అప్పుడు ధర్నాలు అవి ఇవి జరుగుతున్నాయి, నిరాహార దీక్షలని, వంట వార్పులని ఇట్లా జరుగుతున్న సమయంలో నేను వెళ్ళిన, డైరెక్ట్ నేనే వెళ్ళి, నాకు అంటే నేను సాంగ్స్ పాడతా అంకుల్లా, ఇట్లా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అట్లా అడిగి నేను పాట పాడిన. కానీ అంతకంటే ముందు టీవీలో జానపదాలు సిటీ కేబుల్ అట్లా వస్తుంటే విని నేర్చుకునేదాన్ని. బాగా ఇంట్రెస్టింగ్గా వింటే అమ్మ ఎంకరేజ్ చేసింది. ఫస్ట్ ఒకసారి అడుగు, లేదు ఛాన్స్ రాలేదంటే సంగతి తర్వాత, ఫస్ట్ అయితే వెళ్ళు అడుగు అని అంటే అట్లా వెళ్ళిన. ఆ తర్వాత ఛాన్సెస్ వచ్చినాయి. అంటే అమ్మ నాన్నలు బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. అమ్మ నాన్నల టాపిక్ వచ్చింది కాబట్టి అమ్మ నాన్న ఏం చేస్తారు, వాళ్ళ గురించి కూడా ఒక్కొక్క సాంగ్. నాన్న 108 డ్రైవింగ్, అమ్మ హౌస్ వైఫ్, అంటే బయట వ్యవసాయం పనులు కూడా చేస్తుంది అమ్మ. అమ్మ నాన్న గురించి ఒక సాంగ్. తప్పకుండా. అంటే అమ్మ కోసం మిత్రన్న రాసిండు బ్రహ్మ చేసిన బొమ్మను కాదు పాట. ఓకే. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, ప్రేమతో పెంచేదాన్నిరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, ప్రసవ వేదనలు పడుతూనే కెవ్వున కేకలు వింటినిరా, పువ్వు లాంటి నీ నోట పాలను పట్టుతూ మురిసితిరా, నిన్ను గన్న వెంటనే బాలింతగా, కన్ను మూస్తీనంటే నీకే శాపం, మురిపాలు దూరమై తల్లి లేని బిడ్డ తల్లడిల్లు గదరా, బాల్యమంతా బరువేరా, బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. అమ్మ అంటే ప్రతి ఆడపిల్లకు ఒక దైవం లాగా. మీరు పాడుతుంటే అసలు అదో లోకానికి పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా నాన్న అంటే అది ఆడపిల్లలకి ఇంకా ఎమోషన్ గురించి. ఎంతైనా ఆడపిల్లలు తండ్రి పిల్లలుగా. అవును. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటాము,
ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసి గావురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువ, తక్కువే. మీరు ఎంత వాడినా తక్కువ. అంటే జనరల్ గా అమ్మ అంటే మనం లేకున్నా ఉన్నా బయట ఎవరికి వెళ్ళైనా అమ్మ అని విలువచ్చు, కానీ నాన్నని విలువలేం కదా. పిలవలేము. అవును, ఆ ఎమోషన్, ఆ బాండింగ్ రానే రాదు ఎవరి రక్త దగ్గర. సంబంధం తప్ప ఎవరిని కూడా నాన్న అని ఈవెన్ విలువలేం. మన పెళ్ళైనాక హస్బెండ్ ని కూడా ఊహించుకోవాలంటే కష్టమే. కష్టమే. సరే, ఇంత బాగా పాడుతున్నారు కదా, సినిమాల్లో అవకాశాలు ఏం రాలేదా మీకు? సినిమాల్లో అంటే లైక్ మంగ్లీ, ఇప్పుడు మంగ్లీకి వచ్చిన అంటే folk వాళ్ళు singer క్లాసికల్ గా అయినా అట్లా నేర్చుకున్నారు, అందులోనే స్టడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళంతా ప్రిపేర్ అంటే ప్రాక్టీస్ అయి కూడా ఉంటారు. మేము ఏమున్నా ఒక ఫోక్ మీద ఇంట్రెస్ట్ పెట్టినాం కాబట్టి కనీసం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మేము పర్సనల్ గా ఛానల్ పెట్టుకొని కూడా వాడాలి. ఇంక ఇప్పటి వరకు ఏమున్నా ఇప్పటి వరకు జనాల మధ్యలో ప్రజల కోసమే పాటలు పాడినాం. అంటే అప్పట్లో అంత బాగా పాడారు కదా, ఎవ్వరు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదా అని? అంటే ఇవ్వరు. అంటే ఈ రోజుల్లో సినిమాకి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు ఈ ఫోక్ వాళ్ళని అంత తక్కువ చూస్తారు. ఇప్పుడు ప్రతి సినిమాలో ఇప్పుడు ఫోక్ లేనిది ఆ ఫోక్ సాంగ్ తోనే మరి ప్రతి సినిమా హైలైట్ అవుతుంది. ఆ సాంగ్ కోసమన్నా సినిమా చూడడానికి వెళ్తారు జనాలు. అవును, లైక్ ఫిదా. అవును, ఇట్లాంటివి వస్తే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉద్యమం అంటేనే తెలంగాణ అంటే కేసీఆర్. సో కేసీఆర్ గురించి ఏదైనా సాంగ్. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటే ఓ తల్లి లచ్చుమమ్మ. ఈ పాట మానుకోట ప్రసన్న రాసిండు, అంటే కేసీఆర్ గారి కోసం. ఇంకా కేసీఆర్ గురించి చాలా పాటలు ఉన్నాయి. ఇంతకుముందు మన నాన్న కోసం ఎట్లా చెప్పుకున్నామో కేసీఆర్ గురించి కూడా ఎన్ని పాటలు పాడుకున్నా తక్కువే. అంటే ఇప్పుడు లైక్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కేసీఆర్ దగ్గర అంటే మీరు పాడిన వాళ్ళు కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే, సరే వాళ్ళు అంటే 60 ఏళ్ళు వాళ్ళు ఆల్రెడీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఎట్లుండే మన తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది మన తెలంగాణ అనేది జనాలకు అర్థమైంది. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనేది అర్థమైంది. కానీ సరే, ఏ ప్రభుత్వం వచ్చినా అందరికి ఒక ఛాన్స్ అయితే ఇస్తాం. 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వేరు. కాబట్టి ఈ 1 ఇయర్ అయితే ఇప్పుడు డిసెంబర్ కి 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జనాలలో ఎట్లా ఉంది ఏంది అనేది అందరికీ తెలుసు. నేను చెప్పాల్సింది కొత్తగా ఏం లేదు. కాబట్టి జనాలు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని అప్పుడు ఎట్లుంది మన తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది మన తెలంగాణ డైలాగ్ చాలా మంది వాడిరు, కానీ అది ఊహించుకొని చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా ప్రజల కోసం అమలు చేస్తే బాగుండేదని మేము అనుకుంటున్నాం. ఇంక ఇప్పటి వరకు అయితే మా దగ్గర వరకు అయితే రాలేదు. ఊర్లలో ఎంతవరకు పోయిందో పోలేదో అది ఇంకా అంటే మా వరకే రాలేదు అని అంటే ఊర్ల వాళ్ళకి కూడా ఎవరికి అందకపోవచ్చు బహుశా. కాబట్టి ఆ 6 గ్యారెంటీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఛానల్ ద్వారా. సో ఇప్పుడు చూస్తే అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి, దీన్ని ఆపాలంటే ఒక సాంగ్ పాడండి. తప్పకుండా. అంటే ఎవరికో జరిగితే నాకెందుకులే అంటే రేపు మనకు వచ్చే వరకు కూడా ఎవరు ఉండరు కదా. అందుకనే చాలా మంది నిర్భయ గానీ, రీసెంట్ గా చైత్ర గానీ, అంటే ఒకరికి జరిగితే ఇందులో కూడా కమ్యూనిటీస్ ప్రకారం చూస్తున్నారు హత్యలను కూడా. అంటే రెడ్డిస్ వాళ్ళకి జరిగితే ఒకలాగా, ఎస్సీ వాళ్ళకి జరిగితే ఒకలాగా, లంబాడి వాళ్ళకి అట్లా చాలా చూపిస్తున్నారు. అందుకనే దయచేసి ఆపాలి. ఏ చట్టం వచ్చినా కూడా ఏది ఆపలేదు, మన పోరాటం తప్ప ఏది కూడా దానికి రాదు. కాబట్టి అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే, నీ నాడ పిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే, గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే, గులాబీలతో వెంటబడుతూ ఆకతాయులొచ్చే. ఇట్లా నీ మనసు నాకిచ్చిన, నా మనసు నీకిచ్చిన అని చాలా మంది ప్రేమతో ఎవ్వరు కూడా వెంటబడట్లేదు, కామంతోని. అందుకనే నిస్సారన్న రాసిండు, ప్రేమ పేర రెచ్చిపోకు తమ్ముడా, ప్రేమ పిచ్చితో నిరెచ్చిపోకు తమ్ముడా, ప్రేమించని స్త్రీల మీద కసిని పెంచుకోకురా, ఖైదీవిగాకురా, ప్రేమంటే స్త్రీల పైన కక్షగాదురా, కత్తులతో గొంతు గోసె కుట్రగాదురా, నరజాతి గొప్పతనం ఆడవాళ్ళురా, స్త్రీని గౌరవించని మొగ జన్మెందుకురా, పుడమి పైన పూసిన పువ్వులు వాళ్ళు, త్యాగాల పరిమళాలు పంచిరి వాళ్ళు, మహిళలే లేకుంటే మానవ జన్మే లేదు, ప్రేమ పేర రెచ్చిపోకు తమ్ముడా, ప్రేమ పిచ్చితోని రెచ్చిపోకు తమ్ముడా. చాలా బాగా పాడారు అసలు. ఆడపిల్ల బయటికి రావాలన్నా కూడా చాలా కష్టమైపోయింది. ఆడపిల్లలు బయటికి రావాలంటారు,
వస్తేనేమో ఈ పరిస్థితిలో వస్తుంది. అంటే వాళ్ళు డ్రెస్ కోడ్ అట్లా ఉన్నది కదా, అందుకే మొగోళ్ళు ఇట్లా చేస్తారు అని అంటే, సరే మన లాంటి ఏజ్ వాళ్ళు అంటే డ్రెస్ కోడ్ అని అనుకుంటాం. మరి చిన్న పిల్లల మీద, నెలల పిల్లల మీద కూడా హత్యలు జరుగుతున్నాయి. మరి వాళ్ళకే డ్రెస్ కోడ్ ఉంటది. చూసే విధానం అంటే వాళ్ళ కామంతో చూస్తున్నారు తప్ప, ఆడపిల్లని ఆడపిల్లలానే చూస్తున్నారు తప్ప, ఒక తల్లిలానో ఒక చెల్లెలానో ఒక కడుపులో పుట్టిన బిడ్డలాగా ఎవరు చూడట్లేదు. అవును, ఒకప్పుడు లవ్ అంటే అది స్వచ్ఛంగా మంచిగా ప్యూర్ గా ఉండేది. ఇప్పుడు లవ్ అంటే, అప్పుడు లవ్ అంటే ఆ కాలంలో లవ్ చేసుకున్న వాళ్ళు ఉత్తరాలతో ప్రేమలలో ఉండేది. అంటే ఇప్పుడు ఏమున్నా 24 గంటలు చాటింగ్, ఫోన్లు అట్లా అవుతున్నాయి కాబట్టి ఇట్లా అయిపోతుంది కాలం. సో లవ్ టాపిక్ వచ్చింది కాబట్టి మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాము. సో మీ లవ్ స్టోరీ చెప్పండి మాకు. లవ్ స్టోరీ అని అంటే, గత ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి నేను మా ఎమ్మెల్యే కోరకంటి చందర్ అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అట్లా ఆ అంకుల్ కి నేను ఎలక్షన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్న సందర్భంలో మా ఆయన ఫోటోగ్రఫీ, నేను సింగర్, అట్లా పరిచయం. ఆ పరిచయం కాస్త ఇక్కడ కూర్చోబెట్టింది. పెళ్లి పిల్లలు బాధ్యతలు. ఓకే, కానీ బాధ్యతలు అంటే పెళ్లి చేసుకున్నా కూడా నాకు అమ్మ వాళ్ళు ఎంత సపోర్టో, అత్తగారింట్లో కూడా అంతే సపోర్ట్. అక్కడ ఎంత గారాబం అంటే, అక్కడ ఎంత నేను మొండిగా ఉండేది, ఇక్కడ కూడా అంతే మొండి. అమ్మా నాన్నల గురించి చెప్పమంటే ఎంతైనా చెప్తాం. అత్త మామల గురించి కొంతమందే చెప్తారు. మీ అత్త మామల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలి అంటే, అంటే ఏ ఇంట్లోనైనా అత్త కోడళ్ళకు ఉండేది కామనే, కానీ అట్లా ఉండకుండా మేము అది అయినా మంచిదే కానీ మళ్ళీ వెంటనే మేము క్లోజ్ అయ్యి ఒక అంటే ఫ్రెండ్లీగానే ఉంటాం. అంటే నన్ను బాగా మా ఆయన అన్న ఇంకా ఎందుకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, చలి పెడుతుంది కదా ఇక్కడ ప్రోగ్రామ్స్కి ఎందుకు అని అన్నా కూడా మా అత్తమ్మ అట్లా ఉండదు. నీకేం తెలుస్తుంది, మేము ఉన్నట్టు ఈ జనరేషన్ లో ఉండద్దు, ఏ ఆడపిల్లలైనా బయటికి పోవాలి, ధైర్యంగా ఉండాలి, ఆమెకు అంటే ఒక పేరు సంపాదించుకుంది, ఇంట్లో కూర్చుంటే ఏమొస్తాయి అన్నట్టు మా అత్తమ్మ బాగా పుష్ చేస్తుంది. సపోర్ట్ చాలా ఉంది. అయితే ప్రతి ఆడపిల్లకి కావాల్సింది ఇదే, ఇంట్లో కూర్చోకుండా. అంటే మనం ఏం చేయలేకపోయినా కూడా ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకేదో చేస్తాము అన్న ఫీలింగ్ వస్తుంది. అవునవును, ఇప్పుడు అమ్మా నాన్నల దగ్గర ఉన్నది వేరు, పెళ్ళైనాక అత్త మామల దగ్గర హస్బెండ్ దగ్గర ఉన్నది వేరు. ఇంకా హస్బెండ్ అర్థం చేసుకుంటే ఇంకా అది ఇంకా లెవెల్. మీ హస్బెండ్ కి ఏం చెప్తారు? మా హస్బెండ్ కి ఏం చెప్పాలంటే, చాలా ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేసిరు కదా కెరీర్, అంటే తన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ చైర్ లో కూర్చున్నా. అప్పుడు అంటే నాకు ఇప్పటి వరకు ఏ ఛానల్ అంటే అడిగిరు తప్ప సపోర్ట్ ఉందని చెప్పిన తప్ప ఇప్పటివరకు ఏం చెప్పలే. ఇంత ముందు ఒక ఛానల్ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏం చెప్పినా తక్కువే. ప్రశాంత్ లవ్ యూ అంతే, ఈ ఒక్క పదం చాలు మాకు. ఓకే, చాలా లవ్. ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పారు. అంటే పర్సనల్ అంటే మేము లవ్ చేసుకున్నప్పుడు కూడా లవ్ యూ ఇట్లా అని మేము ఎప్పుడు కూడా అంటే చిల్లరగా మెసేజ్ చేసుకోవాలి, పార్కులోకి తిరగాలి, సినిమాకి షికార్లోకి ఎప్పుడు కూడా మేము చేయలేదు. జస్ట్ అనుకున్నాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం, ఆ తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అంతే. ఇంట్లో వాళ్ళని అడిగినాం, ఒప్పుకోలేదు, చేసుకున్నాం. 1 year వెయిట్ చేసి. మీ అమ్మ నాన్నలైనా కూడా ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి ఎప్పుడన్నా అనుకున్నారా మాకు కూడా ఒక అబ్బాయి ఉంటే బాగుండు అంటే? వాళ్ళ మనసులో అంటే బాధ ఇప్పటి వరకు అయితే మేము చూడలేదు. అయ్యో నాకు ముగ్గురు ఆడపిల్లలు కదా అన్నట్టయితే మేము ఎప్పుడు చూడలేదు. మా కోసం మా డాడీ అయినా మా అమ్మ అయినా బయట ఎంత కష్టపడ్డా కూడా మా ముందు నవ్వుకుంటూనే ఉండే. వాళ్ళు బయట ఎంత కష్టపడైనా సరే మాకు కాలుకు మట్ట అంటకుండా, ఆడపిల్లలాగా చూడకుండా మమ్మల్ని చూసుకున్నారు. మీ సిస్టర్స్ గురించి చెప్పాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? అంటే పెద్దక్క జమ్మికుంట, చిన్నక్క రామకృష్ణాపురం. వాళ్ళు కూడా హౌస్ వైఫే. ఇప్పుడు అంటే అక్క చెల్లెల గురించి అంటే అక్క చెల్లెల లాగా ఉండము, మేము ఫ్రెండ్లీగానే ఉంటాం. ఏదైనా సాంగ్ పాడాలంటే వాళ్ళ కోసం మీరు అడిగిరు కాబట్టి అక్కల కోసం. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మ దండుగేనురా. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మ దండగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, అక్క చూపునట్టి తోవలోన ముందు నడవరా. అక్క అనే పిలుపులోన అమ్మ ఉందిరా, అక్క తోడ ఉట్టలేని జన్మ దండగేనురా. అంటే మా అక్క చెల్లెలు అంటే మేము ఉన్నటువంటి ఫ్రెండ్లీకి మాకు అంటే అన్నదమ్ములు లేరా అనే లోటు ఎప్పుడూ రాలేదు. ఏదైనా మేము ముగ్గురం కలిసి షేర్ చేసుకోవడం కానీ, ఏదైనా కొట్ల అంటే చిన్నప్పుడు ఫైటింగ్లు చేసుకున్నాం, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారింటికి మా అత్తగారింటికి మేము ఇప్పుడు కలిసే ఉంటాం. అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకున్న అక్క ఒక్కతే. అంటే తను ఎంత లోపల బాధ ఉన్నా కూడా, ఇంటికి పెద్ద అయినా కూడా, తర్వాత పుట్టిన వాళ్ళను ఆ బాధలన్నీ మర్చిపోవడానికి, అమ్మను సంతోషపరచడానికి చూసుకునేది ఒక అక్క ఒక్కతే. అన్న ఏమున్నది, అన్ని పనులు చేయలేడు, పుడితే ఏదో చెల్ల అంటే చెల్ల అన్నట్టు చూస్తారు అంతే. అదే ఆడపిల్లలు ఉంటే మన బాధ వాళ్ళకి అర్థమైతే కాబట్టి అట్లా ఉంటారు. అవునవును. ఇప్పుడు మీ ఇద్దరు సిస్టర్స్ వల్ల ఏ అక్క అంటే మీకు ఇష్టమో? అమ్మో, ఏ అక్క ఈ ట్విస్ట్ లాక్ చేసిన చెప్పండి. ఇద్దరు అక్కలలో ఇష్టమో అంటే ఇద్దరు ఇష్టమే, కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్తున్నా కదా, అందులో కొంచెం మా చిన్న బావ మాట్లాడాడు కాబట్టి చిన్నక్క కొంచెం దూరం ఉంటది. పెద్దక్కతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం కాబట్టి పెద్దక్క కొంచెం దగ్గర, బాగా ఇష్టం. ఓకే, ఇష్టం. మీరు పాటలు పాడడమే కాకుండా రాసినవి ఏమన్నా ఉన్నాయా? రాసినవి అని అంటే
అరుణోదయలో చేసినప్పుడు అప్పుడు చిన్నదాన్ని గూడంజన మీద రాసిన కానీ అంత ఐడియా లేదు ఆ పాట, ఒకటే రాసిన. రీసెంట్ ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నా రాయడానికి. అప్పుడు రాశారు కదా ఆ పాట, ఒకసారి పాడగలుగుతారా? పాడలేను, అంటే గుర్తు లేదు ఇప్పుడు అది. ఓకే, ఇప్పుడైతే రాయాలి అనుకుంటున్నా. ఓకే, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్ గోల్ అంటే అందరూ నేను ఒక జాబ్ చేసి ఒక కలెక్టరో డాక్టరో కావాలనుకుంటున్నారు, కానీ నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఒక మంచి సింగర్గా నాకంటూ ఇంకొక 10 మంది ఉండేలాగా ఆ స్థాయికి రావాలని కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు మన ఈ ఇంటర్వ్యూని ఒక మంచి సాంగ్ తోని కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట నాకు చాలా ఇష్టం. అంటే ఇవాళ ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండరు. అంటే ఆడపిల్లలు ఒకలా ఉంటారు, మగపిల్లలు ఒకలా ఉంటారు. ఆపద వస్తే ఆడపిల్లలని అయ్యో అమ్మ అని వస్తారు, కానీ ఆ మగవాళ్ళు మాత్రం ఏం చేస్తారు, చూసుకునే కాడ నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అంటారు, కానీ ఆస్తులు పంచుకునే కాడ ఖచ్చితంగా మాత్రం నాకంటే ముందు ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం మానుకోట ప్రసన్న రాసిండు పాట. లోకమా విన్నపం భూలోకమా విన్నపం, లోకమా విన్నపం భూలోకమా విన్నపం, వింటావా ఒక కథ చెబుతా నడవలేని నా నమ్మ కథ, వింటావా ఒక కథ చెబుతా నడవలేని నా నమ్మ కథ, నడవలేని నా నమ్మ కథ మెతుకులేని ముసలమ్మ వెద, లోకమా విన్నపం భూలోకమా విన్నపం, ఈసడించేటి బ్రతుకురా ఇంటిల్లి పాది వెలివేసెరా, పరాయి మనుషుల తీరుగా పట్టించుకోరు తన వారురా, ముసలిదొక్కతే చీకటి గుడిసెల ముక్కిన మూల్గిన దిక్కులేదురా, కనికరమన్నద చూపరు కని పెంచుకున్న ఈ కొడుకులు, లోకమా విన్నపం భూలోకమా విన్నపం. ఇలాంటి కొడుకులను అనడానికి రాయికి రప్పకి మొక్కిన రతనాల కొడుకుల కోసమై, పురిటి నొప్పుల బాధను పుణ్యమంటూ భరించిన, పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల గన్ననుకోలే, పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల గన్ననుకోలే, ఆశలే లేవురా కరి చూపు చూసి పోరాదురా, మనువడ నాన్నతో చెప్పరా తల కొరిమి పెట్టి పొమ్మని. మీరు పాడుతుంటే ఇట్లా ఊహించుకునే విధంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క సిచ్యువేషన్ మన మైండ్ తిరుగుతూ ఉన్నాయి. ఫోక్ అంటేనే రియలిస్టిక్, మీరు పాడడంలోనే కనిపిస్తుంది అది. మీరు ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేశారా పాడేటప్పుడు? అంటే ఫేస్ చేయలేదు, కానీ నేను ఉద్యమంలో ఒక అడుగు పెట్టిన సందర్భంలో 3 ఆడపిల్లలు కదా, ఎందుకు ఒక అమ్మాయిని బయటికి పంపించడం అన్నట్టు మాట్లాడే రిలేషన్స్ లో కానీ చుట్టాలలో కానీ. ఆ తర్వాత నాకంటూ జనాలలో గుర్తింపు వచ్చిన తర్వాత ఆ పోనీలే ఒక ఆడపిల్లలకు పోయినా కూడా దానికంటూ ఒక పేరు తెచ్చుకుంది అన్నట్టు ఇప్పుడు అందరు సపోర్ట్ ఉంది. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే ఎప్పటికైనా విమలక్కే. అంతేనా? అంటే ఏ విధంగా సపోర్ట్ చేశారు తను మీకు? సపోర్టు అని అంటే నేను తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నన్ను అక్కడ ఉన్నటువంటి అంకుల్ వాళ్ళు రాజనర్స్ అంకుల్ కానీ పల్లెలింగన్ అంకుల్ కానీ సాయి మా ఫ్రెండ్ సమీర వీళ్ళందరూ జనగామ రాజనర్స్ అంకుల్ వీళ్ళందరితో అంటే వాళ్ళ ఏజ్డ్ కొంచెం నేను వాళ్ళ దాంట్లో చిన్న పిల్లని అట్లా నన్ను వాళ్ళు ఏలు పట్టుకొని అప్పుడు ఉద్యమంలో ప్రోగ్రామ్స్ తీసుకెళ్తున్న సందర్భంలో ఒక దగ్గర విమలక్క కలిస్తే అమ్మాయి బాగా పాడుతుంది చిన్న ఏజ్ లోనైనా వాయిస్ బాగుంది అన్నట్టు మా ఫ్రెండ్ సమీర ఉండే ఫస్ట్ తను వెళ్ళింది. ఆ తర్వాత అమ్మాయి బాగా పాడుతుంది అంటే మా పేరెంట్స్ తో మాట్లాడితే 6th క్లాస్ లో ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయలే రమ్మన్న సంతోషంలో వెళ్ళిపోయినా ఇక్కడికి వచ్చిన. అట్లా ఇక నాకు బాగా ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచి కూడా. విమలక్క కోసం ఏదైనా సాంగ్ పాడాలంటే డెడికేషన్ గా అంటే ఒక సాకి వాడతా తను వాడిందే నాకు ఇష్టం. అంటే అక్క అంటే జనాలందరూ అక్కను పిలిచేది మేము మాత్రం ఆఫీస్ లో అమ్మనే పిలుచుకునేది. అంటే నేను అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న లాగా భావించేది. అట్లా వాళ్ళు కూడా సపోర్ట్ చేసేది అన్నిటికీ. అమ్మల చల్లని చూపులు మంచు ముత్యమై మెరిసెను బిడ్డలే అమ్మల లోకము ఆత్మీయత ఎంతను బిడ్డలే అమ్మల లోకము ఆత్మీయత ఎంతను తల్లి బిడ్డల త్యాగము వెలగట్టని అనురాగము అమ్మా అమ్మా అమ్మా. తన కోసం అమ్మ తర్వాత అమ్మలా ఫీల్ అవుతుంది అట్లా అనిపిస్తుంది చాలా క్లియర్ గా.
మీ అరుణోదయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? అరుణోదయ గురించి అంటే అంటే జీవితాంతం ప్రజల కోసం ఉండే సంస్థే అది. అంటే పైసల కోసము దానికోసమో దీనికోసమో కాదు, ప్రజలలో కష్టాలు ఉన్న రోజు ఆ తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు పేదవాళ్ళ కోసం, ఎక్కడున్న పేదవాళ్ళు ఆంధ్ర అయినా తెలంగాణ వాళ్ళ కోసం అరుణోదయ ఎప్పుడు ఉంటది. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ఏదైనా జాబ్ చేస్తున్నారు? ప్రెసెంట్ జాబ్ ఏం లేదు, హౌస్ వైఫ్. అంటే బయట ప్రైవేట్ గా ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఓకే, ఏదైనా జాబ్ చేయాలనే ఉద్దేశం కానీ? తప్పకుండా అవకాశం వస్తే చేస్తా. ఓకే, మళ్ళీ ఒక సాంగ్ ఏదైనా? తప్పకుండా. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా. దాని ఇంటి ముందు ఒక బురుదా, దాని బురుదల నాదొక్క నిదురా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా, దాని పేరే సరంగదరియా. ఈ పాట ఇంతకుముందు మీరు అన్నట్టు మూవీస్ లో పల్లవి, సాయి పల్లవి గారి సినిమాలో ఉన్నది ఈ పాట. ఈ ఫోక్లని ఇవాళ సినిమాలలో హైలైట్ చేస్తున్నారు. సంతోషం. అట్లనే ఎవరితో పాడించినా మంచిదే గానీ అంటే మట్టిలో మాణిక్యాలు, మట్టిలో పాటలు అయితే ఇంకా గుర్తింపు వస్తున్నాయి అన్నట్టు అయితే ఒక ఫీలింగ్. సాంగ్ మాత్రమే తీసుకున్నారు, పాడటం వేరే వాళ్ళని అంటే ఇంకా అంటే ఒరిజినల్ వాళ్ళతో పాడిస్తే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. అవును. ఇప్పుడు ఒకవేళ సినిమాల్లో అవకాశాలు వస్తే పాడతారా? తప్పకుండా. తప్పకుండా. ఏదైనా ఫేవరెట్ హీరో ఉన్నారా ఎవరైనా? ప్రభాస్. ఒక్క సాంగ్ ఏదైనా మా కోసం? తప్పకుండా పాడండి. చెలి చెలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మల్లింది మనసు, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు, చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి, చిట్టి 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 బూసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే, నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడమైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు, నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. ప్రభాస్ మీద లవ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మీకు ఇంతవరకు లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉందా? లోగా అంటే నేను అరుణోదయలకు రాకముందు ఇంట్లో అంటే జనరల్ స్కూల్కి వెళ్ళి వస్తాం అంతే, అంతే తప్ప ఏం తెలియదు. నేను స్కూల్లో థర్డ్ క్లాస్ లో ఇంత ముందు వాడినా అని చెప్పిన కదా పాట. అప్పుడు వాడినప్పుడు అనిపించేది అంటే అందరు ఎవరెవరో స్టేజ్ల మీద ఎక్కుతారు, నేను ఇట్లా ఎక్కి వాడితే బాగుండేది అన్నట్టు కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేది. ఆ తర్వాత ఇప్పుడు ఆర్గనైజేషన్లకు వచ్చి కొంచెం ఇట్లా నాకు పేరు వచ్చిన తర్వాత చాలు నాకంటే ఒక పేరు తెచ్చుకున్నా. కానీ ఇంకొంచెం పేరు తెచ్చుకొని అంటే కొన్ని గోల్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పాలో అదో తెలియదు కానీ మా ఆయన ఒక 2-3 గిఫ్ట్స్ అనుకున్నా, అవి ఇస్తే నా గోల్. ఓకే, ప్రౌడ్ మూమెంట్ ఏదైనా ఉందా? ప్రౌడ్ మూమెంట్ అంటే ఇప్పుడు సేమ్ అమ్మ వాళ్ళు నన్ను ఎలా చూసుకొని వాళ్ళు దొరికిరో మా హస్బెండ్ అట్లా దొరికినందుకు ప్రౌడ్, చాలా ప్రౌడ్. అంటే ఇప్పుడు బయట జనరల్ గా మా ఫ్రెండ్స్ లలో చూసిన నాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ సాంగ్స్ వాడే వాళ్ళు కానీ నాకంటే ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నా తర్వాత చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నాలాంటి మా ఆయన లాంటి వాళ్ళు అయితే ఎవరిని ఎంతో కొంతమందికి మాత్రమే అంటే ఉంటారు కావచ్చు, బయటకు వస్తే ఫ్రీగా ఉంటారు కావచ్చు, కానీ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. కానీ నాకు అట్లేం లేదు, ఇంకా నేనే కొంచెం మా ఆయన మీద పెత్తనం చేస్తా. లవ్ మ్యారేజ్ కదా అట్లనే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలి అనుకుని ఇంట్లో ఉండే అమ్మాయిలు చాలా మంది ఉంటారు, అట్లాంటి అమ్మాయిలకు ఏం మెసేజ్ ఇస్తారు మీరు? అంటే చేసే వాళ్ళు ఉన్నా చెయ్యని వాళ్ళు ఉన్నా కూడా చేసే వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, చెయ్యని వాళ్ళను ముందు పుష్ చేయాలి, చెయ్యాలి. అబ్బాయిలు ఇట్లా అవుతున్నారు అట్లా అబ్బాయి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం, పేరుకే కొడుకులు అంటాం కానీ కొడుకులు ఏం చెయ్యరు, ఆడపిల్లలు అన్ని చేస్తారు. ఆపద వచ్చినా సంపద వచ్చినా ఆడపిల్లలు అన్నిటికీ. కాబట్టి కొడుకులకు ఎంత ప్రయారిటీ ఇస్తామో అంతకంటే ఒక రవ్వ ఆడపిల్లలకే ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళు ఒక ఇంటికి పెద్ద పులిలాగా ఉంటారు. ఇంకా ఏదైనా ఒక సాంగ్ పాడండి. తప్పకుండా. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారయ్యి మోగినట్లు, నెత్తిన బోనమెత్తి శివ సత్తులు దుంకినట్లు దుందాం,
చెలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చెరా, చెలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చెరా, నాటి మున్నూట పానాల మునిమేదిరా, అది ఎగిలి వాలే పొద్దు ఎరుపే గదరా, సుడిగాలై కరీంనగరు చుట్టూకొస్తే రంగుల జెండాలన్నీ ఎలిసిపాయరా, చెలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చెరా, చెలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతరొచ్చెరా. తెలంగాణ మీద మీ ప్రేమ కనిపిస్తుంది. అంటే అందులో మళ్ళీ కరీంనగర్ వాళ్ళం కదా, అట్లుంటది బ్లడ్, అట్లుంటది మనతోని. అంతే. మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ కాబట్టి కలిసే అవకాశం వస్తే మీ ఫీలింగ్ ఎట్లుంటది? ఇక అది అవధులేని ప్రేమ. ఒక హగ్ ఇచ్చి ఒక సెల్ఫీ ఇస్తే చాలు, మీ ఆయన మా ఆయన ఒప్పుకుంటే. ఒప్పుకుంటే ఓకే. ఓకే అండి. అంటే వాళ్ళు అంత సెలబ్రిటీస్ కాబట్టి అంత ఉంటదో ఉండదు కానీ కనీసం ఒక సెల్ఫీ దిగి పక్కకుండా మీ ఫ్యాన్ అని చెప్పి అంత ఛాన్స్ వచ్చినాయి. ఒక ఫ్యాన్ గా ఫీలింగ్ మనకు ఉంటది ఖచ్చితంగా. సరే, మన ఈ ఇంటర్వ్యూని ఒక పాటతోనే ఎండ్ చేసిద్దాం. లాస్ట్ పాట అంటే ఎల్లమ్మ సాంగ్ పాడతా, పాడండి. రేణుకా ఎల్లమ్మ పందిరి వేయంగా, రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, పందిరి మీదాడింది నాగు, పందిరంచు మీదాడింది నాగు, పందిరి మీదాడింది నాగు, పందిరంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు బోనం పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం పెట్టంగా, బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనమంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు కడియాలు పెట్టంగా, రేణుకా ఎల్లమ్మకు కడియాలు పెట్టంగా, కడియ మీదాడింది నాగు, కడి అంచు మీదాడింది నాగు, కడియ మీదాడింది నాగు, కడి అంచు మీదాడింది నాగు. చాలా బాగా పాడారు అసలు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.